కాబట్టి నేను ఇక సహించలేకపోతున్నాడు పౌలు. ఏ విషయంలో సహించలేకపోయాడు? అయ్యో, తెస్సలోనికైలు కొత్తగా నమ్ముకున్నారే, మేమేమో వాళ్ళు వదిలిపెట్టి వచ్చేసామే. ఫోర్సుబుల్గా పంపించేశారండి పౌలును. అక్కడున్న హింసలను బట్టి సహోదరులు రాత్రికి రాత్రి పంపించారు బెరయాకు. బెరయా నుంచి, బెరయాలో కూడా కష్టాలు వచ్చినాయి, హింసలు వచ్చినాయి. పౌలు ఇప్పుడు ఏథెన్స్లో ఉన్నాడు. కాబట్టి ఈ లెటర్ పౌలు ఏథెన్స్ నుంచి రాశాడనమాట. అయ్యో వాళ్ళు ఒంటరిగా ఉన్నారే, అయ్యో వాళ్ళు ఒంటరిగా, కొత్త విశ్వాసులే. వాళ్ళకు వాక్యం చెప్పే వాళ్ళు ఎవరు, వాళ్ళని నడిపించే వాళ్ళు ఎవరు, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? కొత్త సంఘం తెస్సలోనికై సంఘం. సహించలేకపోయినాడు. నిజమైన దైవ సేవకుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో చూడండి. 2 వారాల క్రితం విన్నాం, నేను మీకు తండ్రి లాంటి వాడిని, నేను మీకు తల్లి లాంటి వాడిని. అప్పుడప్పుడు దైవ సేవకులు, సంఘ పెద్దలు ఫోన్లు చేస్తారు, మీకు విసుకొస్తుంది. అప్పుడప్పుడు పలకరించినా కదా, ఫోన్లు చేసినా, లేదా ఇళ్లను దర్శించినా కొంతమందికి ఏంటంటే, అబ్బా వీళ్ళు వచ్చినారా నాయన అనుకుంటారు. అబ్బా ఫోన్ చేశారు. ఎవరైనా ఒక వారం కనపడకపోతే ఫోన్లు చేస్తాం. కొంతమంది విసిగిపోతారండి. మీకున్న విసుగు మాకుండదు, దైవ సేవకులకు, సంఘ పెద్దలకు ఉండదు. అందుకే అప్పుడప్పుడు ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదు, ఎవరు కనపడినారు, ఎవరు కనపడలేదు, జూమ్లో కనపడకపోతే కూడా మేము అప్పుడప్పుడు ఫోన్ చేయాల్సి వస్తుంది, పలకరించాల్సి వస్తుంది, ఆరాధన చేయని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఈరోజు కూడా చూడండి, వర్షిప్లో మనకు దాదాపు 20 నిమిషాలు టైం ఉంటుంది. 10 నిమిషాలు చొప్పున ఇద్దరు మాట్లాడవచ్చు. కొన్ని వారాలుగా ఇద్దరు మాట్లాడడం లేదు. పురుషులకి ఆధిక్యత ఇవ్వబడింది, లేదా 5 నిమిషాలు మాట్లాడవచ్చు. కాబట్టి గమనించండి, మరి అప్పుడప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాం. పౌలు కూడా సహించలేకపోయినాడు. ఏథెన్స్లో మేము ఒంటిగా నయనను ఉండుట మంచిది, మేము ఒంటరి వాళ్ళుగా ఉన్నా సరే, నేను ఒంటరిగా ఉన్నా పర్లేదు అని తిమోతిని పంపిస్తున్నాడు. ఏథెన్స్ కూడా పౌలు కొత్త ప్రాంతమే, కానీ మేము ఒంటిగా ఉండుట మంచిదని ఎంచి, మేము ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి, ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మను స్థిరపరచుటకును, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. పౌలుకున్న కేర్ అండ్ కన్సర్న్ చూడండి, పౌలుకున్న భారాన్ని చూడండి. కొంతమందికి సంఘం అంటే భారం ఉండదు. కొంతమంది సంఘం గురించి పట్టించుకోరు, విశ్వాసుల గురించి పట్టించుకోరు, కుటుంబాల గురించి పట్టించుకోరు, వాళ్ళ గురించి ప్రార్థన చేయరు. నేను, నా భార్య, నేను, నా భర్త, పిల్లలు, మేం బాగుంటే చాలు. కోవిడ్ రాకుండా నేను, నా పిల్లలు భద్రంగా ఉంటే చాలు. కొంతమందికి సంఘాన్ని గురించిన భారమే ఉండదండి. పౌలుకు చూడండి, మేము ఒంటిగా ఉన్నా పర్వాలేదు, నాకు ఎవరు తోడుగా ఉండకపోయినా పర్వాలేదు, ఏథెన్స్లో నాకు ఎవరు తోడుగా ఉండకపోయినా పర్వాలేదు, నేను తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నానని చెప్పి తిమోతిని పంపితిమి. కాబట్టి ఈ సమయంలో పౌలు తిమోతిని పంపించాడండి. ఎక్కడ పంపించాడు? ఏథెన్స్ నుంచి తెస్సలోనికైకు పంపించాడు. ఏథెన్స్ నుండి తెస్సలోనికైకు పంపించాడు. ఎందుకు పంపించాడో 6 కారణాలు మనం చూస్తున్నాం. చెప్పండి, 6 కారణాలు. పౌలు తిమోతిని ఎందుకు పంపించాడు, తెస్సలోనికైకు ఎందుకు పంపించాడో 6 కారణాలు మనం ఉన్నాయి. దయచేసి చూడండి. నంబర్ 1 2వ వచనం చూడండి. ఈ శ్రమల వలన ఎవడునో కదిలింపబడకుండునట్లు తిమోతిని పంపించాడు. శ్రమల వలన కదిలింపబడకుండునట్లుగా అంట. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? చెప్పండి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? కదిలిపోతాం. డివైన్ లైట్ సంఘంలో కొన్ని కుటుంబాలు కష్టాల్లో, కొంతమంది కష్టాల్లో ఉన్నారండి. ఈవెన్ మై ఫ్యామిలీ ఈజ్ ఆల్సో గోయింగ్ త్రూ సమ్ టెస్ట్ అండ్ ట్రయల్స్.
ప్రియులారా, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే కదిలింపబడతామంట. చూడండి, ఈ వానల ద్వారా, వరదల ద్వారా ఎంతమంది శ్రమలు పొందినారు. ఆ మన సంఘంలో ఎంతమందికి అనారోగ్యములు చెప్పండి. కొంతమందికి ఉద్యోగంలో కష్టాలు చెప్పండి. కొంతమంది ఓనర్స్ ద్వారా, ఇంటి ఓనర్స్ ద్వారా ఎన్ని కష్టాలు చెప్పండి. బంధువుల ద్వారా ఎన్నిసార్లు కష్టాలు. నమ్ముకున్నందుకు భర్త ద్వారా, భార్య ద్వారా, బంధువుల ద్వారా ఎన్ని కష్టాలు చెప్పండి. రకరకాలైన వీళ్ళకి వచ్చిన శ్రమలేంటి? వీళ్ళు కొత్తగా నమ్ముకున్నందుకు ఆ ఊర్లో అందరూ కూడా వీళ్ళను శ్రమ పెట్టారు. యూదులు శ్రమ పెట్టారు, అన్యులు కూడా శ్రమ పెట్టారు. తెస్సలోనికైలను యూదులు శ్రమ పెట్టారు, అన్యులు కూడా శ్రమ పెట్టారు. శ్రమలు వచ్చినప్పుడు అంట మనం కదిలిపోతామని రాయబడింది. శ్రమలు వచ్చిన దేవుని బిడ్డలు కదలకూడదు, కదలకూడదు. ఇమ్మూవబుల్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. మనం కదిలిపోకూడదండి. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. 7వ అధ్యాయం, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరూ చదవండి. యెషయా గ్రంథము రెఫరెన్సులు చెప్పినప్పుడు మనం అందరం తెరవాలి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీలను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు, చెప్పండి, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదిలెను. కొన్నిసార్లు మన హృదయాలు ఎట్లా కదులుతాయంట చెప్పండి. గాలికి అడవి చెట్లు ఎలా కదులుతాయో శ్రమలకు మన హృదయాలు అట్లా కదులుతాయంట. ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ తెలియని వాళ్ళకి ఏం తెలుస్తుంది? శ్రమలు అంటే కొంతమందికి తెలియలేదు. సుఖం 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 సుఖం, చేతి నిండా డబ్బు, కంటి నిండా నిద్ర కదండి, దేహం నిండా ఆరోగ్యం. అలాంటి వాళ్ళకి ఏముంది చెప్పండి? బాగా తింటున్నారు, తాగుతున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. శ్రమలు వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి. శ్రమలు వచ్చినప్పుడు ఎంత కదిలిపోతాం. గాలికి అడవి చెట్లు కదులున్నట్లు కదా వారి హృదయములు కదిలనని బైబిల్లో రాయబడింది. కష్టాలు వచ్చిన వాళ్ళకి తెలుస్తాయి ఆ యొక్క బాధలు ఏంటో. ఆ తర్వాత 16వ కీర్తన చూడండి. 16వ కీర్తనలో ఒక మాట చదువుదాము. కీర్తనల గ్రంథము 16వ కీర్తనలో 16వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. సామ్స్ 16:8. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఎప్పుడు మనం కదలం చెప్పండి? ఎప్పుడు మనం కదలము? సదాకాలము నా గురి దేవుని వైపు, యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఇంగ్లీష్ బైబిల్లో ఆల్వేస్ ఐ సెట్ మై ఐస్ ఆన్ ద లార్డ్. మన దృష్టి ఎప్పుడు కూడా దేవుని పైన ఉండాలంట. అప్పుడు మనం కదలమని రాయబడింది. మన దృష్టి ఎప్పుడైతే మరల్చబడుతుందో చిన్న చిన్న శ్రమలకు కూడా మనం కదిలిపోతాం కదా. ఐ సెట్ మై ఐస్ ఆన్ ద లార్డ్ ఆల్వేస్. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, నేను కదల్చబడను. పాత నిబంధన గ్రంథంలో పక్కన ఉండేవాడు, కొత్త నిబంధన గ్రంథంలో మన హృదయంలో ఉన్నాడు. చెప్పగలవా ధైర్యంగా? చెప్పండి, యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడని చెప్పగలవా? పాత నిబంధన గ్రంథంలో వాళ్ళ హృదయంలో ఉండేవాడు కాదు, వాళ్ళ ప్రక్కన ఉండేవాడు, వాళ్ళకు తోడుగా ఉండేవాడు. న్యూ టెస్టిమెంట్లో, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మన హృదయం లోపల ఉన్నాడు. అందుకే కొత్త నిబంధనలోని విశ్వాసులు ఎన్ని శ్రమలు వచ్చినా కదలరండి. మరి మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రాణాలు ఎట్లా పెట్టారు చెప్పండి? అగ్నికి ఎలా ఆహుతైనారు చెప్పండి? కైసరే రాజును ఒప్పుకోండి, క్రీస్తు రాజు కాదు, క్రీస్తును వదిలిపెడతామని చెప్పండి అని ఎంత బలవంతం చేసినా ఎందుకు అగ్నికి ఆహుతైపోయినారు? ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పైన మన విశ్వాసం ఉంచితే, దేవుని పైన మన గురి పెడితే మనము కదలము. 112వ కీర్తనలో చూడండి. 112వ కీర్తన
112వ కీర్తన 6వ వచనం చదువుదాం. 112వ కీర్తన 6వ వచనం. అట్టివారు అంటే మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారు, రెండవ వచనం రెండవ లైన్లో యథార్థవంతులు, 4వ వచనంలో కూడా యథార్థవంతులు కదా. ఈ 6వ వచనంలో రెండవ లైన్లో నీతిమంతులు, 6వ వచనం మొదటి 6వ వచనం మొదటి లైన్లో అట్టివారు అనగా భయభక్తులు కలిగిన వారు, యథార్థవంతులు, నీతిమంతులు, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. మరి శ్రమల్లో నువ్వు కదులుతున్నావంటే నీలో ఏదో లోపం ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. నీ విశ్వాసంలో ఏదో లోపం ఉన్నది. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు కదిలినావనుకో, నీలో ఏదో లోపం ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, యథార్థవంతులు, నీతిమంతులు, అట్టివారు చెప్పండి ఎప్పుడునూ కదిలింపబడరు. ఒకసారి యోబును జ్ఞాపకం చేసుకుందాం. 10 డెడ్ బాడీస్ అండి ఇంట్లో, 10 డెడ్ బాడీస్. మన ఇంట్లో ఒక్కరు చచ్చిపోయే సంగతి పక్కన పెట్టండి, కోవిడ్ వస్తే చాలు మనం ఎంత కలవరి పడిపోతాం. మన ఇంట్లో ఎవరికైనా ఒక్కరికి కరోనా వచ్చిందనుకోండి, ఎంత మనం కంగారు పడిపోతాం. మళ్ళీ కరోనా కాదు, మరణమే సంభవించింది. ఒకరు కూడా కాదు, 7 కుమారులు 3 కుమార్తెలు. అస్సలు పాత నిబంధన గ్రంథంలోని విశ్వాసులకు, యోబుకి ఇంకా మోషే వాళ్ళకైనా ధర్మశాస్త్రం ఉంది, 5 గ్రంథాలు ఉండే వాళ్ళకి. యోబు కాలంలో పురాతన గ్రంథం బైబిల్, ద ఏన్షియంట్ బుక్ ఆఫ్ ద బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ జోబ్. బైబిల్లో పురాతన గ్రంథం, ఆది కాండము కంటే ముందున్న గ్రంథం ఏంటి? యోబు గ్రంథం. అప్పుడు ధర్మశాస్త్రము లేదు, భక్తులు లేరు, చెప్పండి, బైబిల్ లేదు, ఇలాంటి దైవ సేవకులు లేరు. ఆ తర్వాత యోబుకు మాదిరిగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు మనకు యోబు మాదిరిగా ఉన్నాడు. అంతకుముందు యోబుకు మాదిరైన భక్తులు కూడా లేరు. ఇలాంటి నిరీక్షణ వాళ్ళకి లేదు. సంఘం సహవాసం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజుల్లో భూలోకంలో లేడు. కానీ ఎంత గట్టి మాటలు చెప్పాడు. యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని పోయింది. దేవుని బిడ్డలారా, పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏంటి? ఈ శ్రమల వలన మీరు కదిలింపబడకుండానట్లు 112వ కీర్తనలోని 7వ వచనం చదవండి. 112వ కీర్తన. ఎందుకు కదలరు వాళ్ళు కదలరు? అట్టివారు ఎప్పుడు కూడా కదలరు. ఎందుకు? 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. ఎందుకు కదలము? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా. నెక్స్ట్ లైన్ చూడండి, వాడు దుర్వార్తకు జడియడు. సడన్ గా మనకేమైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, కొన్నిసార్లు వెహికల్లో పోతా ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది, త్వరగా చచ్చిపోయినారు అనుకోండి, మన ప్రియులే చనిపోయారు అనుకోండి, భర్తే చనిపోయాడు అనుకోండి, భార్యని హఠాత్తుగా చనిపోయింది అనుకోండి, కొన్నిసార్లు ఈ లోకంలో దుర్వార్తలు మనకు వినిపిస్తాయి. సడన్ గా మరణ వార్తలు వస్తాయి. ఈవెన్ అలాంటి మరణ వార్తలు వచ్చినా మనం జడియకూడదు. తట్టుకోగలమా చెప్పండి? ఆల్ ఆఫ్ ఎ సడన్ గా భర్త ఎక్కడో స్కూటర్లో పోతూ ఏదో యాక్సిడెంట్ గురైన చచ్చిపోయినాడు, భార్య ఏదో చెప్పండి హఠాత్తుగా చనిపోయింది. దేవుని బిడ్డలంట కదలకూడదు. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అనురాధ ప్రభు సన్నిధికి వెళ్ళింది కదా, హఠాత్తుగా వెళ్ళింది. భూస్థాపన చేస్తున్నాము, ఏం పేరు ఆమె పేరు, మన సహోదరి వాళ్ళ అమ్మ, అనురాధ వాళ్ళ అమ్మ సమాధి దగ్గర దేవుణ్ణి ఏదేదో అంటుంది. ఇంకేం దేవుడు అది ఇది అంటు, ఆమె ఇంకా సరిగా నమ్ముకోలే. రేణుకమ్మ ఏదేదో అంటుంది. చెప్పండి, దేవుని మనం ఎప్పుడు కూడా మనం ఏమనకూడదు. హఠాత్తుగా కొన్ని సంఘటనలు మన జీవితాల్లో సంభవించిన దుర్వార్తకు జడియడు కదా,
కాబట్టి ఇప్పుడు చూడండి, వీళ్ళకు కూడా తిమోతిని ఎందుకు పంపించాడు? నంబర్ 1, ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకుండానట్లు, ఎవడు కూడా కదిలింపబడకూడదు. ఈ శ్రమల వలన ఎవడు కదిలింపబడకూడదు. రెండవదిగా చూడండి, నంబర్ 2, మిమ్మును స్థిరపరచుటకును. కదిలేదానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? ఎస్టాబ్లిష్ అని అంటారు కదా. టు ఎస్టాబ్లిష్, కదిలింపబడకుండానట్లుగా మొదటి కారణము. రెండవదిగా మిమ్మును స్థిరపరచుటకును. ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత మనం స్థిరంగా ఉండాలి. కొంతమంది పొద్దస్తమానం పడిపోతానే ఉంటారు కదా. పిల్లోడు కూడా, పుట్టిన పిల్లోడు పడతాడు, కానీ ఇంక పడతానే ఉంటాడా? రోజు నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు. పౌలు వాళ్ళను స్థిరపరచడానికి పోతున్నాడు కదా. తిమోతి వాళ్ళని స్థిరపరచడానికి పౌలు పంపించినాడు. నంబర్ 1, వారు శ్రమల వలన కదిలింపబడకుండానట్లుగా. రెండవదిగా స్థిరపరచుటకును. ఈ అధ్యాయంలో పౌలు ఎక్కువగా స్థిరపడుట 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 అని పౌలు పదే పదే చెప్పాడు. చూడండి ఎక్కడెక్కడ చెప్పాడు చూడండి. 3వ అధ్యాయంలోనే మరి 3 సార్లు చెప్పాడు స్థిరపరచుటకు. 8వ వచనం చదవండి. 8వ వచనం, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేం బతికినట్టే. మీరు స్థిరంగా ఉంటే మేము బతికినట్టే, లేకపోతే ఏముంది? మేము చచ్చిపోయినట్టే. ఎందుకంటే పౌలు లాంటి దేవుని సేవకులు ఎంతో కష్టపడి సేవ చేస్తారు, ఎంతో శ్రమ పడతారు, ప్రాణాలు త్యజిస్తారు, ఎంతో బాధపడతారు, ఎంతో త్యాగంతో సేవ చేస్తారు. ఇటువంటి సేవ చేసినప్పుడు మనము చేసిన సేవ నిలబడితే గనక మేము బతికినట్టే అంటున్నాడు. మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బతికినట్టే, లేకపోతే ఇంక మేము చచ్చిపోయినట్టే. మా శ్రమ వృధా, మేము రావడం వృధా, వాక్యం చెప్పడం వృధా. 3 వారాలు నేను మీకు వాక్యం చెప్పాను, మాదంతా శ్రమ అంతా వృధా అయిపోయినట్టే. మీరు నిస్థిరంగా నిలిస్తే మాత్రం మేము బతికినట్టు, లేకపోతే ఇంక మేము చచ్చిపోయినట్టే. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో చాలా మంది నమ్ముకున్న వాళ్ళం ఉన్నాం. స్థిరంగా నిలబడుతున్నామా చెప్పండి? పొద్దస్తమానం పడ్డం లేయడం, అదేనా మన పరిస్థితి? దేవుని బిడ్డలమైన మనము స్థిరంగా ఉండాలండి. రెండవదిగా వారిని స్థిరపడడానికి పడ్డాడు. 3వసారి కూడా చెప్పాడు చూడండి. 12వ వచనం చదువుతారా? 13వ వచనం, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై. ఇదే అధ్యాయంలో 3 సార్లు స్థిరపరచుట అని పౌలు 3 సార్లు చెప్పాడు. రెండు కారణాలు మనం చూచాం. పౌలు తిమోతిని ఎందుకు పంపించాడు? నంబర్ 1, ఈ శ్రమల వలన ఎవరు కదిలింపబడకుండానట్లు. రెండవదిగా మిమ్మల్ని స్థిరపరచుటకు. మూడవదిగా చూడండి, మీ విశ్వాస విషయమే మిమ్మల్ని హెచ్చరించుటకు. ఎందుకు? విశ్వాసంలో పడిపోతారేమో, విశ్వాసంలో తప్పిపోతారేమో, విశ్వాసంలో అల్పులైపోతారేమో, విశ్వాసంలో బలహీనులైపోతారేమో. మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించుటకు. విశ్వాసంలో చాలా మంది వెనక్కి పడిపోయే అవకాశం ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా. యేసు ప్రభు 2వ రాకడలో విశ్వాసులలో విశ్వాసం ఉండదంట. మరి ఎంత భయంకరమో చూడండి. తిమోతిని పంపడానికి 3వ కారణం ఏంటంటే మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించడానికి. ఎగ్జార్టేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం వాక్యం వింటున్నాం కదా, దీన్ని ఏమంటారు తెలుసా? ఎగ్జార్టేషన్ లేదా హెచ్చరిక అంటారు. వాక్యమే బోధించుటే, కానీ దీంట్లో ఏముంటుంది? హెచ్చరిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
12వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. కొన్నిసార్లు విశ్వాసులు దేవుని వదిలేస్తారండి. వాళ్ళ హృదయం ఎటువంటి హృదయం అంట? దుష్ట హృదయం. జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉంటుందేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. జాగ్రత్తగా చూచుకొనండి. వీళ్ళకు కూడా శ్రమలు వచ్చినాయి తెస్సలోనికైలకు. ఏమో దేవుని వదిలేస్తారేమో విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు పౌలును పంపించాడు, తిమోతిని పంపించానని పౌలు చెప్తున్నాడు. ఎన్నైనా చెప్పండి? 3 అయినాయి. 4వది చూడండి. 4వదిగా చూస్తే 5వ వచనంలో ఉంది. 5వ వచనంలో 4వదిగా చూస్తే పౌలు తిమోతిని ఎందుకు పంపించాడో 4వ విషయం. ఎందుకు పంపించాడో 4వ విషయం చూడండి. 5వ వచనం చదువుతున్నాను. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో అనియు. అది ఎన్నోది? 4వది. 5వది మా ప్రయాసము వ్యర్థమైపోయనేమో అనియు. 6వది మీ విశ్వాసము తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. 4వది ఏంటి చెప్పండి? శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించనేమో. మీకు పోయిన వారము సాతాను గురించి 3 సంగతులు ఇక్కడ చెప్పాను కదా. పౌలు 3 పేర్లు పెట్టాడు. ఒకటేమో సాతాను పేరు పెట్టాడు, రెండవదేమో శోధకుడని పేరు పెట్టాడు. మరి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో దుష్టుడని పేరు పెట్టాడు. సాతానుకి ఎన్ని పేర్లు? ఈ 2 పత్రికల్లో 3 పేర్లు ఉన్నాయి. సాతాను, శోధకుడు, టెంప్టర్. చాలా టెంప్ట్ చేస్తాడండి సాతాను. చాలా టెంప్ట్ చేస్తాడు. ముఖ్యంగా విశ్వాస విషయంలో టెంప్ట్ చేస్తాడు. శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించనేమో. చాలా మోసగాడండి. ప్రకటన గ్రంథములో మనం చదువుకున్నామండి. సమస్త జనములను మోసగిస్తున్నాడు. ఇప్పుడు వాడేం పెద్ద బలవంతము చేయడు, ఎవరిని ఫోర్స్ చేయడు, లేకపోతే కానీ బైబిల్లో పదే పదే చెప్పబడిన ఒక మాట ఏంటంటే, సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాది. ఫస్ట్ కుటుంబాన్ని, హవ్వను కూడా చెప్పండి, ఫస్ట్ ఫ్యామిలీ కూడా సాతాను చేత మోసపడ్డారు. శోధకుడు శోధిస్తాడండి, మోసం చేస్తాడు, కల్లిబొల్లి మాటలు చెప్పి విశ్వాసం నుండి తొలగిస్తాడు. ఆ మాట చదువుతారా? 2వ కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ కొరింథీ 11వ అధ్యాయము 2వ వచనం, లేదా 3వ వచనం చదవండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు, కాబట్టి తిమోతిని 4వదిగా పంపడానికి కారణం ఏంటంటే, శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించినాడేమో. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. సువార్తలలో ఒక మాట చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. సువార్తలో ఒక మాట ఉంది, ఏంటంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసగిస్తాడంట. ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తాడని బైబిల్లో రాయబడింది. అలాగైతే సాతాను విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో చూడండి. దేవుని బిడ్డలారా, కొత్త విశ్వాసులు పెద్దగా ఏం బైబిల్ తెలియదు, వాళ్ళకు లోతైన విషయాలు తెలియదు. ఒకవేళ శోధకుడు వాళ్ళని శోధించినాడేమో అని ఆ విషయాన్ని తెలుసుకోవడానికి 4వ కారణంగా తిమోతిని పంపించాడు. 5వ కారణం చూడండి. 5వ కారణం 5వ వచనం, మా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో. ఎంత కష్టముతో సువార్త ప్రకటించాం. పౌలు తెస్సలోనికీయులు సువార్త ఎలా ప్రకటించాడు? ఎవరైనా చెప్తారా? 2వ అధ్యాయం చూడండి, ఎలా ప్రకటించాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఎంత ప్రయాసపడ్డాడో మనకు తెలుస్తుంది. 2:2 చదవండి. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించాము. శ్రమపడ్డాము, అవమానపడ్డాము, పోరాటంతో మీ మధ్య సేవ చేశాము. అయ్యో, మా ప్రయాస వ్యర్థమైపోతుందేమో అని పౌలు తిమోతిని పంపించాడు. ఎన్నవ కారణం అది?
ఐదవ కారణం, పౌలు తిమోతిని పంపడానికి ఐదవ కారణం ఏంటి? మా ప్రయాసం వ్యర్థమైపోయిందేమో. సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు ఇదే భయం అండి. ఇంత కష్టపడి సేవ చేస్తున్నామే, ఆఖరికి ఎంత మిగులుతారు? పొట్టంతా పోతుందండి, పొట్టంతా పోతుంది. మీకు తెలుసా, గాలి లాంటి శ్రమలు వచ్చినాయి అనుకోండి, హూ అని ఊపితే మొత్తం పొట్టంతా కొట్టుకుపో, నమ్ముకొని ఉంటారు, బాప్తిసం కూడా తీసుకొని ఉంటారండి, అడ్రస్ లేకుండా కొట్టుకొని పోతారు కొంతమంది. కానీ సంఘ పెద్దలకు, నాయకులకు, సేవకులకు ఒక బాధ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. అయ్యో, చేసిన సేవ ఉంటుందా, ఊడిపోతుందా, ప్రయాస వ్యర్థమైపోతుందేమో. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకే బైబిల్లో రాయబడింది, కర్ర గడ్డి కొయ్యకాలు పని అయితే నిలబడుతుంది. సారీ బంగారము వెండి వెలగల రాళ్ళు అయితే నిలబడుతుంది, కర్ర గడ్డి కొయ్యకాలు అయితే కాలిపోతుంది. మనం చేసే పని చెప్పండి. అందుకే అప్పుడప్పుడు శుక్రవారం ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం, ప్రభువా డివైన్ లైట్ సంఘం యొక్క పని బంగారు వెండి వెలగల రాళ్ళతో కట్టబడాలి. ఒకవేళ డివైన్ లైట్ సంఘం యొక్క పని కర్ర గడ్డి కొయ్యకాలు వచ్చిందంటే అగ్ని పరీక్షిస్తుందంట, అగ్ని పరీక్షిస్తే మొత్తం కాలిపోతుంది. సారథి సంఘంతో దేవుడు చెప్పాడు కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే. లవదీగ సంఘానికి బిల్డింగులు ఉన్నాయి, ధనం ఉంది, ధనవృద్ధి చేసుకుంది, బంగారం ఉంది. దేవుడు అన్నాడు లవదీగ సంఘంతో, నువ్వు దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరుడవు, గ్రుడ్డివాడవు అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన మధ్య ఎంతో మంది దైవ సేవకులు వచ్చినారు. ఇప్పుడు కోవిడ్ టైంలో ప్రతి వారము గాడ్ సర్వెంట్స్ వచ్చి మనకు వాక్యం చెప్తున్నారు. ఎంతో మంది దైవ సేవకులు మన దగ్గరకు వచ్చి పనిచేశారు కదా. సంఘ పెద్దలు, నాయకులు, సేవకులు వారు ఎంతో పాటుపడ్డారు, ప్రయాసపడ్డారు కదా. వాళ్ళ ప్రయాసం వ్యర్థం కాకూడదు. మన డివైన్ లైట్ పని బంగారు వెండి వెలగల రాళ్లతో కట్టబడి నిలిచే పనిగా, జీతం పుచ్చుకునే పనిగా, బహుమానం తీసుకునే పనిగా ఉండాలి. పౌలుకి ఏంటంటే తిమోతిని పంపడానికి చెప్పండి ఐదవ కారణం ఏమిటంటే చెప్పండి, మా ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఆరవ కారణం చూడండి, ఆరవ కారణం, మీ విశ్వాసం తెలుసుకొనవలనని అతన్ని పంపితిని. మీ విశ్వాసము తెలుసుకోవాలని పంపితిని, మీ విశ్వాసము తెలుసుకోవాలని పంపితిని. 6 కారణాలు మనం విన్నాం. పౌలుకి ఎంత కేర్ అండ్ కన్సర్న్ ఉందో చూడండి, ఎంత భారం, ఎంత వేదన, ఆయనకు ఎంత కన్సర్న్, కేర్, బర్డన్ పౌలుకున్నదో చూడండి. మీ విశ్వాసం తెలుసుకోవాలని నేను పంపించాను. మొత్తం 6 కారణాలు మనం చూసినాం. చెప్పండి, వరుసగా చెప్తారు ఎవరైనా? నంబర్ 1, ఈ శ్రమల వలన ఎవరు కదిలింపబడకుండానట్లు నేను పంపించాను. రెండవదిగా, మిమ్మల్ని స్థిరపరచడానికి తిమోతిని పంపించాను. మూడవదిగా, మీ విశ్వాస విషయం మిమ్మల్ని హెచ్చరించుటకు తిమోతిని పంపించాను. నంబర్ 4, శోధకుడు ఒకవేళ మిమ్మల్ని శోధించినాడేమో అని తెలుసుకోవడానికి నేను తిమోతిని పంపించాను. నంబర్ 5, మా ప్రయాసం ఒకవేళ వ్యర్థమైపోయిందేమో అని తెలుసుకోవడానికి తిమోతిని పంపించాను. నంబర్ 6, మీ విశ్వాసమును తెలుసుకోవాలని చెప్పి తిమోతిని పంపించాను. తిమోతిని పంపితిమని 4వ వచనంలో అన్నాడు, తిమోతిని పంపించితిమని 5వ వచనంలో కూడా అన్నాడు. మరి ఈ సమయంలో మీకు ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. పౌలు తిమోతిని పంపిస్తే తిమోతి వెళ్ళినాడా, వెళ్ళలేదా? పౌలు తిమోతిని పంపిస్తే తిమోతి వెళ్ళినాడా, వెళ్ళలేదా? చూద్దాం. వెళ్ళాడండి. ఎవరంటే ఆ తిమోతి ఎవరో చూడండి. 4వ వచనం మధ్య భాగం చదువుతారా? 4వ వచనము 3వ లైన్ చదవండి, లేదా 2వ లైన్ చదవండి. 4వ వచనము 2వ లైన్. ఎవరి తిమోతి? మన సహోదరుడు, మన సహోదరుడు. కొత్తోళ్ళను పంపలేదు. కొత్తోళ్ళను పంపితే ఏమని చెప్పండి? కొత్తోళ్ళను పంపలేదు. ఎవరో తెలుసా? తిమోతి సహోదరుడే కదా, వాళ్ళకు పరిచయమైనటువంటి వ్యక్తే. మీకు చిన్న విషయం చెప్తాను, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుందండి. ట్రబుల్ షూటర్ అంటారు, ట్రబుల్ షూటర్. తిమోతి ఎవరంటే ట్రబుల్ షూటర్.
ఎక్కడైనా సమస్యలుంటే అక్కడికెళ్ళి వాక్యాలు చెప్పి సమస్య పరిష్కారం చేసుకొని వస్తాడు. ఎవరు? తిమోతి. తిమోతిని పంపితిమని 4వ వచనంలో చెప్పాడు, 5వ వచనంలో చెప్పాడు. హూ ఇస్ తిమోతి చెప్పండి? ట్రబుల్ షూటర్, ట్రబుల్ మేకర్ కాదు. కొంతమంది మనం ఎవరైనా వేరే చోటికి పంపించామనుకోండి, బాబు అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అదంతా పరిస్థితులను చక్కబెట్టుకొని రా అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ చేసి వస్తారు, కొట్లాటలు ఎక్కువ చేసి వస్తారు. హీఈస్ నాట్ ఎ ట్రబుల్ మేకర్ బట్ హీఈస్ ఎ ట్రబుల్ షూటర్. మనలో కూడా కొంతమంది యవన బిడ్డలు ఉన్నారు. పౌలుకు తిమోతి పైన ఎంత నమ్మకం ఉందో చూడండి. మీరు కూడా సంఘ పెద్దల దగ్గర, సంఘ సేవకుల దగ్గర అలాంటి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నారా? ఈ సహోదరుడు పోతే అక్కడ ప్రయోజనకరము, ఈ సహోదరుడు వెళ్తే అక్కడ ట్రబుల్ షూటర్గా ఉండి పరిస్థితులను చక్కబెడతాడు. చిన్న వయసులో ఎంత పెద్ద బాధ్యతలను తిమోతి కలుగు. ఎవరో తిమోతి అంటే మన సహోదరుడే. అంటే ప్రభుని ఎరిగినటువంటి వాడే, వాక్యం ఎరిగినటువంటి వాడే. ఈజ్ ఏ కేపబుల్ పర్సన్. రెండవది చూడండి, ఎవరు ఈ తిమోతి? రెండవదిగా చూడండి, ఎవరు తిమోతి? క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఒక చోట మినిస్టర్ అని ఉంటుంది, ఇంకో చోట ఏమో సర్వెంట్ అని ఉంటుంది. సంఘములో నువ్వు ఎప్పుడు తగ్గించుకొని ఉంటేనే దేవుడు నిన్ను వాడుకుంటాడండి. ఐఆమ్ సంథింగ్ అనుకుంటే దేవుడిని పక్కన పెట్టేస్తాడు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, సోదరులు కానీ సోదరులు కానీ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్, లేకపోతే నేను అని నువ్వు తక్కువ స్థానం తీసుకుంటేనే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరంటే ఈ తిమోతి? పరిచారకుడు. క్రీస్తు యేసు సువార్త విషయంలో దేవుని పరిచారకుడు. వయసేమో చిన్నది, బాధ్యతలేమో పెద్దవి. చాలా విచిత్రంగా ఉంటాయండి దేవుని కార్యాలు కదా. చెప్పండి. తిమోతిదేమో వయసు చిన్న, చెప్పండి, బాధ్యత ఏమో పెద్ద కార్యాలు చేస్తాడు తిమోతి. ఈజ్ నాట్ ఏ ట్రబుల్ మేకర్ బట్ ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. ఏ సంఘానికి పంపినా కూడా అక్కడ అన్ని పరిస్థితులను చక్కబెట్టి వాళ్ళకు వాక్యాలు చెప్పి ఆదరించి ధైర్యపరిచి వాళ్ళని స్థిరపరిచి బలపరిచి వెనక్కి వచ్చేస్తాడు. ఎవరు? తిమోతి. ఇంకా వేరే చోట్ల కూడా చూడండి, ఒక మాట చదువుదాం. 1 కొరింథీ 16:10. 1 కొరింథీ 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. 1 Corinthians 16th chapter 10th verse చూడండి. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ యొద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలె అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనను అతన్ని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపండి. చూసారా, తిమోతిని ఇప్పుడు కొరింథీ సంఘానికి పంపిస్తున్నాడు. ఫస్ట్ ఏమో తెస్సలోనికల దగ్గర పంపించాడు, మళ్ళా కొరింథీ సంఘానికి కూడా పంపిస్తున్నాడు. ఎవరు? పౌలు. ఎందుకు? సంఘాల్లో సమస్యలుంటే వాటన్నిటిని కూడా చక్కదిద్ది, ప్రార్థన చేసి వాక్యం చెప్పి చక్కదిద్ది ఆ పరిస్థితులన్నిటిని కూడా పరిష్కరించి వెనుకొచ్చేసేవాడు తిమోతి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్యలు వస్తే పరిష్కారం చేయాలి కానీ సంఘాల్లో ట్రబుల్ మేకర్స్గా మనం ఉండకూడదు. నీ ద్వారా సంఘం చెడిపోకూడదు, నీ ద్వారా సంఘానికి నష్టం కలగకూడదు. నువ్వు ఈ సంఘంలో ఉన్నావంటే సంఘానికి మేలు కలగాలి, ఆశీర్వాదం కలగాలి, దీవెన కలగాలి, క్షేమాభివృద్ధి కలగాలి. కొంతమందికి తెలియదండి. అక్కడక్కడ నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈ వాక్యాలు చెప్తా ఉంటాను. ఏంటంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయును. కొంతమంది ఫ్యామిలీస్, నాకు కొంతమంది తెలుసండి, సంఘాలను పాడు చేసిన వాళ్ళు ఫ్యామిలీస్ నష్టమైపోయినాయి. భార్యాభర్తలకు సమాధానం ఉండదు, కొట్లాడుకుంటారు, వేరువేరుగా ఉంటారు. బైబిల్లో నెరవేరుతుంది ఆ వాక్యం. దేవుని సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. ఎంత దైవ భయంతో మనం ఉండాలి. ఓ ప్రేమైన దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి వెళ్ళాడు, పంపించాడు పౌలు. అక్కడ పరిస్థితులు చక్కబెట్టుకొని వస్తున్నాడు తిమోతి. ఆ తర్వాత ఇంకొక సంఘాన్ని కూడా పంపించారు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలో
ఫిలిప్పి సంఘానికి కూడా పౌలు తిమోతిని పంపించాడు. 2:19 ఫిలిప్పి 2:19 చూడండి. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. తిమోతిని మీ దగ్గర పంపుతున్నాను. ఫిలిప్పీలారా, తిమోతిని మీ దగ్గర పంపిస్తున్నాను. ఎందుకు? ఈజ్ అ ట్రబుల్ షూటర్, నాట్ ఎ ట్రబుల్ మేకర్. తెస్సలోనికైకు పౌలు తిమోతిని పంపించాడు. చెప్పండి. కొరింథీ సంఘానికి పౌలు తిమోతిని పంపించాడు. ఆ తర్వాత ఫిలిప్పి సంఘానికి పౌలు తిమోతిని పంపించాడు. తిమోతి దైవ సేవకునికి ఒక కుడి భుజం లాగా, హిజ్ అ రైట్ హ్యాండ్ కదా, ఒక కుడి భుజం లాగా ఉన్నాడు. ఎక్కడికి పంపిన అన్ని పరిస్థితులను చక్కబెట్టుకొని తిమోతి వస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘంలో కూడా చాలా మంది సోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు. కానీ సంఘానికి ఎంత మటుకు ఉపయోగపడుతున్నారు చెప్పండి? ఏదో ఒక రకంగా దేవుని సేవలో మీరు ఉపయోగపడి దేవుని కార్యాల్లో ముందుకు సాగే వాళ్ళంగా తిమోతిలాగా ఉండాలి. చెప్పండి. తిమోతిని గురించి 2 మాటలు చెప్పాను. నంబర్ 1 సహోదరుడు, నంబర్ 2 క్రీస్తు దేవుని పరిచారకుడు, క్రీస్తు యేసు సువార్త విషయమై దేవుని పరిచయం. 3వదిగా తిమోతి లోబడేవాడు. తిమోతి తెస్సలోనికైకి పోతావా? అమ్మో నేను పోనయ్యా, వాళ్ళు తరిమితేనే కదా మనం బయటకు వచ్చాము, రాత్రి తప్పించుకొని వచ్చాం, బెరయాకు వచ్చాం, బెరయా నుంచి ఏథెన్స్కి వచ్చాం కదా, నేను పోను బాబోయ్ అని అన్నాడా తిమోతి? ఏమైనా పౌలుకి చెప్పాడు, అయ్యా నేను వెళ్తానయ్యా. అక్కడ భయంకరమైన శ్రమలు ఉన్నాయి, యూదులు హింసిస్తున్నారు, అన్యజనులు హింసిస్తున్నారు, భయంకరమైనటువంటి వ్యతిరేకతలు అక్కడ ఉన్నాయి. అవునా కూడా తిమోతి పౌలు యొక్క మాటకు విధేయత చూపిన వాడై, దైవజనుడికి విధేయత చూపినటువంటి వాడై ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికైకు వెళ్ళాడు. తెస్సలోనికైలో పౌలు చెప్పినట్లుగానే శ్రమల వలన వాళ్ళు కదిలింపబడకుండా స్థిరపరచడానికి, వారిని హెచ్చరించడానికి పౌలు వెళ్ళాడు. తిమోతి వెళ్ళాడు. అక్కడ విషయాలు తెలుసుకున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని తెలుసుకున్నాడు. వాళ్ళ విశ్వాసాలను తెలుసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దానికంటే ముందుగా ఇప్పుడు 4వ వచనంలో కొన్ని వచనాలు, మన 4వ వచనంలో మధ్య భాగం చదవండి. దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితినిమి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. మరలా చదువుతున్నాను. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఈ కాలంలో ఉన్న పాస్టర్లు ఏం చెప్తారు చెప్పండి? పౌలు తెస్సలోనికైలకు వెళ్ళినప్పుడు ప్రారంభంలోనే వాళ్ళకు చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, చూడండి తెస్సలోనికైలారా, మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే మాత్రం శ్రమలు పొందాల్సి వస్తుంది. ముందుగానే చెప్పాడంట, ప్రారంభంలోనే చెప్పాడంట. ఎవరు? పౌలు. మరి ఈ కాలంలో పాస్టర్లు ఏం చెప్తారు చెప్పండి? బోధకులు ఏం చెప్తారు? టీవీ బోధకులు ఏం చెప్తారో చెప్పండి? మీకు స్వస్థతలు వస్తాయి, పొలం బాగా పండుతుంది, మార్కులు బాగా వస్తాయి, ప్రమోషన్ వస్తుంది. చెప్పండి. మనం ఏం చెప్తాం మన చర్చిలో? నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటే ప్రమోషన్ ఊడిపోతుంది, క్రైస్తవుడని చెప్పుకుంటే స్కాలర్షిప్ పోతుంది, క్రైస్తవుడని చెప్పుకుంటే చెప్పండి కొన్ని సీట్లు నీకు కాలేజీలో సీట్లు దొరకవు, క్రైస్తవులని చెప్పుకుంటే హింసలు వస్తాయి, క్రైస్తవులని చెప్పుకుంటే నీకు బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయని మనం చెప్తాం. వేరే పాస్టర్లు ఏం చెప్తారు మీకు చెప్పండి? గేదెలు బాగా ఈనుతాయి, పొలం బాగా పండుతుంది, బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది కదా. ఒక ఆయన చెప్పారంట, ఒక ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు, పేరు వద్దులేండి, పేరు చెప్పకూడదు. ఆయన అంటాడంట, మరి బంగారం కూడా పెరుగుతుంది అంటున్నాడంట, బీరువాలో ఉన్న బంగారం పెరుగుతుందని చెప్తున్నాడంట. ఆయన దగ్గర కూడా వేల మంది పోతారు, 4-5 బ్రాంచుల్లో వాక్యం చెప్తా ఉంటాడు కదా. ఎన్ని దుర్బోధలు చూడండి. స్వస్థతలు కలుగుతాయి, మీకు మేలు కలుగుతుంది, మార్కులు వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. పౌలు చెప్పిన బోధ ఏంటి? యేసుప్రభు చెప్పిన బోధ ఏంటి? ఈ కాలం చెప్తున్న బోధకులు ఏంటి?
అనేక మంది అబద్ధ ప్రవక్తలు, క్రీస్తులు ఈ యొక్క అంచె దినంలో వస్తారు. అంత అబద్ధ ప్రవక్తలు ఎవరు చెప్పండి? వీళ్ళే. చాలా మంది పాస్టర్లు అబద్ధ బోధకులని. నిన్న రాత్రి మన సోదరులు సూరిబాబు ఫోన్ చేశాడండి. ఆయనకు ఆపరేషన్ అయింది కదా, కడుపు ఆపరేషన్ బాగుందంట. నిన్న రాత్రి ఫోన్ చేశాడు, అయ్యా ఇంకా మేము రాలేకపోవచ్చు, అక్కడే స్థిరపడతాము అని అని చెప్పాడు. మరి ఎట్లా చర్చికి వెళ్తున్నారా, ఏం కథ ఏమనంటే, అయ్యా అంతా కల్పనా కథలే అయ్యా, మన చర్చిలో ఉన్నట్టు లేదయ్యా వాక్యం, ఇక్కడ అల్లాడిపోతున్నాం, వాక్యం లేదయ్యా, అంతా ఏందేందో చెప్తున్నారయ్యా, అంతా కల్పన. 2 సార్లు ఉపయోగించాడు ఆ మాట, కల్పనా కథలు, కల్పనా కథలని అన్నాడు. అసలు వాక్యం దొరకట్లేదండి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని బోధలు చూడండి, టీవీ బోధలు, అవునా? ప్రియులారా, ప్రారంభంలోనే పౌలు చెప్పాడంట, ప్రారంభంలోనే మీకు కూడా డివైన్ లేటర్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాము. అదేంటో తెలుసా? నీకు శ్రమలు లేకపోతే, నువ్వు సుఖం అనుభవిస్తున్నావంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కానే కాదు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో పోరాటాలు లేకపోతే, శ్రమలు లేకపోతే, కష్టాలు లేకపోతే నిజమైన విశ్వాసవు నువ్వు కాదు, నిజమైన క్రైస్తవుడు నువ్వు కాదు, నువ్వు శిష్యుడు కానే కాదు. నిజమైన క్రైస్తవునికి, నిజమైన విశ్వాసికి, నిజమైనటువంటి చెప్పండి ఆ దేవుని బిడ్డలకు తప్పకుండా శ్రమలు వస్తాయి. తిమోతి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు, వారందరూ హింస పొందుతారు. మనది శిలువ మార్గం అండి. యేసుప్రభువు వారు చెప్పారు, ఎవడ నన్ను వెంబడింప కోరని ఎడలా తను తాను ఉపేక్షించుకుని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇది ఇరుకు మార్గం, శిలువ మార్గం, యేసుప్రభు వెళ్ళిన మార్గం. యేసుప్రభు చెప్పలేదా? యోహాను సువార్త 16వ అధ్యాయం లాస్ట్ వచనం, ఫేమస్ వర్స్ ఇన్ ద బైబిల్. ఎందుకు? యేసు ప్రభు మేడగదిలో పలికినటువంటి ఆఖరి మాటలు, విలువైన మాటలు. మేడగదిలో ఎన్నో మాటలు మాట్లాడారు. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయం మాట్లాడి 17వ అధ్యాయంలో ప్రార్థించాడు. యేసు ప్రభు మేడగదిలో పలికిన ఆఖరి మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనండి, ఇదిగో నేను లోకమును జయించున్నానని యేసు ప్రభు వారు చెప్పినారు. మరి పౌలు ఏం చెప్పాడు? ప్రారంభంలోనే చెప్పాడంట. 4వ వచనం మధ్య భాగం చదవండి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఈ యొక్క శ్రమలు అనేవి దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్, దే ఆర్ అపాయింట్మెంట్స్. చదవండి, ఇందేమని రాయబడింది? ఇది మీకు తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారం. శ్రమలు అనేవి టెస్ట్ అండ్ ట్రయల్స్, దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్, దే ఆర్ ద అపాయింట్మెంట్స్ ఆఫ్ గాడ్. ఇంట్లో కరోనా వచ్చిందా? ఇంట్లో అప్పులైనాయా? పక్కింటి వాళ్ళు తొందర అయిందా? ఓనర్స్ ఇల్లు వదిలిపెట్టమన్నారా? లేదా పెళ్లి సంబంధం ఏదైనా క్యాన్సిల్ అయిందా? పరీక్షలో ఫెయిల్ అయినావా? ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయా? ఇంట్లో మరణం సంభవించిందా? సువార్త వ్యతిరేకుల ద్వారా పౌలు, శీల, అతని యొక్క జత పని వారికి ఎలాగ వ్యతిరేకతలు వచ్చినాయో కదా, ఫెనాటిక్స్ ద్వారా, మరి డిపార్ట్మెంట్ లో లేదా ఆఫీస్ లో ఎవరి ద్వారా నీకు శ్రమలు వచ్చినాయా? శ్రమలు, టెస్ట్ అండ్ ట్రయల్స్, దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్, దే ఆర్ అపాయింట్మెంట్స్ ఆఫ్ గాడ్. మనం నియమింపబడిన వారం అని చెప్పాడు. 4వ వచనంలో ఏం చెప్పాడు చెప్పండి? మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారము. వీఆర్ అపాయింటెడ్ బై గాడ్. మనం దేవుని చేత నియమింపబడ్డామంట. అట్టి శ్రమలను అనుభవించుటకు మనం దేవుని చేత నియమింపబడిన వారు. బహుశా నేను ఊహిస్తున్నానండి, ఇంకా భవిష్యత్తులో ఇంకా శ్రమలు రావచ్చు, మనకి ఇంకా ఒక పెద్ద పెద్ద పరీక్షలు రావచ్చు. దేవుని కొరకు నిలబడాలి. మన విశ్వాసం అప్పుడే తేలుతుందండి. బైబిల్ ఎక్కడే కానీ మనకు విశ్వాసులకు సుఖము ఎక్కడ కూడా వాగ్దానం చేయబడలేదు. శ్రమలు వస్తాయి, శ్రమల్లో కాపాడబడతాం.
మరలా మరలా చెప్తున్నాను, టెస్ట్ అండ్ ట్రయల్స్, శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ అపాయింట్మెంట్స్ ఆఫ్ గాడ్, బట్ నాట్ దే ఆర్ నాట్ యాక్సిడెంటల్ గా మనకు రాలేదు. దే ఆర్ నాట్ యాక్సిడెంట్స్. ఏదో ఆల్ ఆఫ్ ఏ సడన్ గా ఏదో రోగం వచ్చినట్టు కాదు. దేవుడు అనుమతిస్తేనే మనకు వస్తుందని. కష్టము గాని, శ్రమ గాని, బాధ గాని, కన్నీరు గాని, ఒంటరితనం గాని, అప్పులు గాని, అనారోగ్యాలు గాని, దేవుని నమ్మిన బిడ్డలకు ఆ శ్రమలు అనేవి యాక్సిడెంట్స్ కాదు, ఆల్ అపాయింట్మెంట్స్ అని మనము చదువుతా ఉన్నాం. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఇప్పుడు 6వ వచనం చదువుదామండి. 6వ వచనం, తిమోతియును ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చను. తిమోతిలో ఉన్న విధేయతను మనం చూచాం, ఇందాకనే చూచినామండి. పొమ్మంటే పోయినాడు, వాళ్ళ దగ్గర ఉన్నాడు, వాళ్ళకు వాక్యాలు చెప్పాడు, ప్రార్థన చేశాడు, స్థిరపరిచాడు, వాళ్ళ విషయాలన్నీ కనుక్కున్నాడు, మళ్ళా రిటర్న్ వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? మరలా పౌలు దగ్గరకు వచ్చాడు. పౌలు దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చాడు కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా మనం సంఘం నుంచి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, సేవ చేశాము, మళ్ళా వచ్చి దేవుని సేవలకు చెప్పాలి, అన్నా ఇట్లా జరిగింది, అంకుల్ ఇట్లా జరిగింది, అలాంటి చోటుకి వెళ్ళాము, సేవ చేశాము, కొంతమంది నమ్ముకున్నారు. సంఘానికి అది చెప్పాలి అది. కొంతమంది ఏదో సొంతంగా సేవ చేసుకుంటా ఉంటారు, వాళ్ళు పోయింది తెలియంది, వచ్చింది కూడా తెలియదు మనకి. పౌలుతో పాటు పౌలు పొమ్మన్నప్పుడు పోయినాడు కదా, మరి పౌలు పొమ్మంటేనే పోయినాడు, ఇక్కడ వాక్యం చెప్పాడు, మరి సంగతులను తెలుసుకున్నాడు, మళ్ళా పౌలు దగ్గరకు వచ్చాడు, వాళ్ళ సమాచారం అంతా తీసుకొచ్చినాడు. మనం కూడా సేవ చేసిన తర్వాత సంఘానికి వచ్చి చెప్పాలి. బైబిల్లో అలాగుంది, అపోస్తుల కాల గ్రంథంలో. ఆ తర్వాత చూడండి, తిమోతియు 6వ వచనం, ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడ అపేక్షించుచున్నారు. మేము ఎలాగా మిమ్మల్ని చూడాలనుకుంటున్నామో మీరు కూడా మమ్మల్ని చూడాలనుకుంటున్నారంట కదండి. తల్లి బిడ్డ గురించి ఇందాకనే మనం చెప్పుకున్నాం, 2 వారాల క్రితం చెప్పుకున్నాం. పౌలు ఎలాంటి స్వభావం కలిగిన వాడు? తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. తన బిడ్డ కనపడకపోతే తల్లి హృదయం తల్లడిల్లిపోతుందండి. ఈ మధ్య కొంతమంది పిల్లలు కిడ్నాప్ అయి ఉన్నారు. మన డివైన్ లైట్ సంఘం తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. పెద్ద పిల్లోడు, మొన్న ఇక్కడ నుంచి జంగళారగడ నుంచి 2 వచ్చారండి, భార్య భర్త, 9వ తరగతి పిల్లోడు వచ్చినారు. ఏమన్నా కెమెరాలు చూసుకుంటామండి, అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు మనం కెమెరాలు పెట్టాం కాబట్టి అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా వస్తారు. ఒక ఆయన బుల్లెట్ పోయిందని పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చినాడు, కెమెరాలు చూడండి. ఈ మధ్య ఒక 20 రోజులు అయిందిలేండి, 20 తల్లిదండ్రులు వచ్చారు. 9వ తరగతి ఎదురుగా పాలు కొనుక్కోవడానికి వచ్చినాడు. ఎంతసేపటికి రావాలి, మరి ఏమైందో ఏమో. ప్రార్థన చేసి పంపించాం, గంటన్నర పోయి అన్ని చూసుకున్నారు, కెమెరాలు చూసుకున్నారు, ఎట్టపోయినాడు ఆ పిల్లోడని. కిడ్నాపులు జరుగుతా ఉన్నాయి. బిడ్డ కనపడకపోతే తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుంది. పౌలు ఒక తల్లి లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. నేను మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నానో, అపేక్షిస్తున్నాను, మీరు కూడా మమ్మల్ని చూడ అపేక్షిస్తున్నారంట. అలాగనే మమ్మీ కనపడలేదు అనుకోండి, డాడీ కనపడలేదు అనుకోండి, పసిబిడ్డ హృదయం తల్లడిల్లిపోతుంది. మమ్మీ ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళినా, మమ్మీ ఒకవేళ కిచెన్లోకి వెళ్ళిపోయినా, బిడ్డ ఎక్కడో బెడ్రూమ్లో ఉంటే, అమ్మ కనపడకపోతే బిడ్డ ఎంత కేకలేస్తుందండి, ఎంత కేకలేస్తుంది. వీళ్ళకు కూడా తెస్సలోనికలు కూడా పౌల్ని ఎప్పుడెప్పుడు చూద్దామని ఆ యొక్క అపేక్ష కలిగి ఉన్నారండి. అపేక్ష కలిగి ఉన్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే, మాకు జూమే బాగుందన్నా, మీరు చర్చి తెరిచినా మేము వచ్చేటట్లేమంటున్నారు కదా. కొంతమందికి ఇదే బాగుందండి, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయినా సరే, అన్నా మనం ఒకరొకరు ముఖాముఖిగా చూసుకోకపోయినా పర్లేదు, ఇట్లే జూమ్లోనే చూసుకుందాము, ఇదే బాగుందన్నా, ఏదో కొంచెం అట్లా చుట్టుకునేది కదా. సిస్టర్లు అయితే ఊరికి అట్లా ఇదేసుకుంటే చాలు, ఏది ఏమంటారు, పైన చున్నీ వేసేసుకుంటే చాలు, తారబడేది లేదు, ఏం చేయాల్సిన పని లేదు. అవసరమైతే జూమ్ ఆన్ చేసుకుంటే, అది వీడియో ఆన్ చేసుకుంటేది, లేకపోతే జూమ్ ఆఫ్ చేసుకుండేది, అది వీడియో ఆఫ్ చేసుకుండేది. ఒక పక్కన వంట చేసుకోవచ్చు, ఒక పక్కన ఏదో విన్నట్టు
కదా. కొంతమంది ఇదే బాగున్నాడు. నిజమైన దేవుని బిడ్డలకు ఎట్లుంటుంది చెప్పండి? అయ్యో మనం ఒకరి ముఖార ఒకరు చూసుకోవాలి. ఆ ప్రభాకర్ అన్న ప్రతి వారం అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. ఇన్ని నెలలు, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది, 7 నెలలు అయింది కదా. కొంతమంది దేవుని బిడ్డలకేమో ఏముంటుంది? అయ్యో అయ్యో మనం ఒకరొకరు చూసుకోలేకపోతున్నామే. ఆ ఒకరి ముఖారు ఒకరు చూసుకోవాలని కొంతమందికి అటువంటి అపేక్ష ఉంటుంది. కొంతమందికి ఏముంది? ఆ చర్చి వద్దు, ఏం వద్దురా నాయనా, ఇదే బాగుంది, ఏదో కొంచెం అట్లా తలకు ఏదైనా కప్పుకుంటే, ఏదో ఒక కప్పుకుంటే చాలు, ఒక షర్ట్ వేసుకుని కూర్చుంటే చాలు. కొంతమంది పంచలతోనే కూర్చుంటున్నారు కదా. కొంతమందికి ఏంటంటే అలాంటి ఆశ ఉండదు. మన తెస్సలోనికలకి ఎంత ఆశ ఉందో చూడండి. పౌలును చూడాలనుకుంటున్నారంట. ముఖాముఖం మేము చూడాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, దేవుని బిడ్డల మధ్యలో ఎంత సంబంధం, ఆప్యాయత, ప్రేమలు, అపేక్షలు ఉంటాయో చూడండి. ఎంత సన్నిహితం ఉంటుందో చూడండి కదా. పౌలు అదే చెప్తున్నాడు. ఏమని? ఆ తిమోతి వచ్చాడు, మాకేం చెప్పాడంటే, మేము మిమ్మల్ని ఎలాగో చూడ అపేక్షించుచున్నాము, అలాగే మీరును మమ్మల్ని చూడ అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. పౌలును, శీలను, తిమోతిని జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, నిజదేవుని గురించి చెప్పారు, సువార్త చెప్పారు. ఓ తెస్సలోనికైలారా, ప్రేమతో మమ్మల్ని ఎప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎవరైతే మనకు దేవుని వాక్యం బోధించారో ఎప్పుడు మనం వాళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి కదా. సంఘ పెద్దలను, నాయకులను, మరి సంఘ పెద్దలు, నాయకులను, సేవకులను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పోయిన వారం మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, పౌలు వాళ్ళ దగ్గరికి మాటి మాటికి రావాలనుకున్నాడు, కానీ సాతానుడు ఏం చేశాడు చెప్పండి? ఆటంకపరిచాడని మీకు పోయిన వారం 18వ వచనం చదవండి. 2:18 సెకండ్ చాప్టర్ 18th వర్స్ చూడండి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఉంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటిని, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచును. పోయిన వారం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, మీకంటే ఎక్కువ దాడి మా మీద ఉంటుందండి. సేటన్ సంఘ పెద్దలను, నాయకులను, సేవకులను భలే శోధిస్తాడు. ఎందుకంటే నాయకత్వం పడిపోతే చర్చ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. చూడండి, పౌలు లాంటి గొప్ప దైవజనుడిని సాతానుడు పలుమార్లు అభ్యంతరపరిచాడని రాయబడింది. అందుకే నాయకులను, పెద్దలను, సేవకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి. దేంట్లో? ప్రాముఖ్యంగా ప్రార్థనలు. మరి నేను కూడా మిమ్మల్ని అందరిని బ్రతమలాడి చెప్తున్న ఒక విషయం ఏంటంటే, మా కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు, రాముడు అంకుల్ కొరకు, ప్రభాకర్ అన్న కొరకు, అలాగనే మరి మా కొరకు, ఆ కుటుంబాల కొరకు. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువగా సాతాను దాడి మా మీద ఉంటుందండి. ఎందుకంటే నాయకత్వం పడిపోతే సంఘం కూడా కొలాప్స్ అయిపోతుంది. పౌలును, శీలను, తిమోతిని ప్రేమతో వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నారంటే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. మీ ప్రార్థనలు మాకు చాలా అవసరము. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడింది, 6వ వచనం. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు, మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. తెస్సలోనికల యొక్క విశ్వాసం గురించి, తెస్సలోనికల ప్రేమను గురించి తిమోతి పౌలుకు వచ్చి సమాచారం చెప్పాడు. విశ్వాసం గురించి, ప్రేమ గురించి. దేవుని యందు ఎంత విశ్వాసం, దేవుని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారు. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను, మనకు దేవుని పట్ల ఇలాంటి విశ్వాసం ఉందా చెప్పండి? దేవుని పట్ల మనకింత విశ్వాసం ఉందా? దేవుని పట్ల మనకు అంత ప్రేమ ఉందా? రెండు ప్రాముఖ్యమైనవి, విశ్వాసము, ప్రేమ. నాకు బైబిల్లో కొన్ని వచనాలు దొరికాయి. ఎక్కడ ఏం వచనాలంటే, విశ్వాసం ఉన్న చోటంతా ప్రేమ ఉంటుందండి, ప్రేమ ఉన్న చోటంతా ఈ రెండు చాలా చోట్ల కలిసి వచ్చినాయండి. ఎక్కడో రాసి పెట్టుకున్నాను నేను, విశ్వాస ప్రేమ, విశ్వాస ప్రేమ. ఎక్కడెక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడంతా కూడా ప్రేమ ఉంటుందండి. మరి కొన్ని వచనాలు మీకు చూపించమంటారా? 1 తిమోతి 1:14 చదవండి. 1 తిమోతి 1:14. విశ్వాసం ఉన్న చోటంతా ప్రేమ ఉంటుంది.
చూడండి, మొదటి తిమోతి 1:14. మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు. మొదటి తిమోతి 2:15. మొదటి తిమోతి 2:15. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ విశ్వాస ప్రేమ విశ్వాస ప్రేమ. మొదటి తిమోతి 4:12. మొదటి తిమోతి 4:12. నీ యవనాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను. ప్రేమలోను విశ్వాసములోను. విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే విశ్వాసం ఉంటుంది. మొదటి తిమోతి 6:11. మొదటి తిమోతి 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను విశ్వాసమును ప్రేమను. రెండవ తిమోతి 1:13. రెండవ తిమోతి 1:13. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై. రెండవ తిమోతి 2:22. రెండవ తిమోతి 2:22. నీవు యవనేచ్ఛలుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను వెంటాడుము. ఎన్ని వచనాలు చూపించానండి? ఎన్ని వచనాలు చూపించాను? 1, 2, 3, 4, 5, 6 తెస్సలోనిక పత్రికలతో పాటి మొత్తం 7 రెఫరెన్సులు మీకు చూపించాను. విశ్వాసం ఉంటే ప్రేమ ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి చూద్దాం. నేను విశ్వాసినన్నా అంటున్నావే, మరి ప్రభువుని ప్రేమిస్తున్నావా? చెప్పండి. ఎన్ని రెఫరెన్సులు చూపించాం? 7 రెఫరెన్సులు చూపించామండి. విశ్వాసం ఉంటే నీకు ప్రేమ ఉండాలి ప్రభు పట్ల. ప్రభుని ప్రేమిస్తున్నావా? పోయిన మంగళవారము యూత్ మీటింగ్లో పేతురు గురించి చెప్పానండి. పేతురు చాలా డిస్కరేజ్డ్, సో డిస్కరేజ్డ్. నేను 3 సార్లు బొంకాను, ఇంకా నేను సేవకు పనికిరానని చెప్పి చేపలు పట్టడానికి పోయినాడు 21వ అధ్యాయంలో. సో డిప్రెస్డ్, ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ అనుకున్నాడు. అలాంటి పేతురును పట్టుకొని ప్రభు సంధించినాడు. యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? ప్రేమిస్తున్నావా పేతురు? గొర్రె పిల్లల మేపు, గొర్రె పిల్లల కాయి. అన్నా, నేను విశ్వాసం చెప్తే కాదు, విశ్వాసం ఉంటే ప్రేమ ఉండాలి. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో యేసు ప్రభుని ప్రేమిస్తున్నావా? తెస్సలోనికల యొక్క విశ్వాసం గురించి, తెస్సలోనిక ప్రేమను గురించి తిమోతి ఎలాంటి సమాచారం అంట? సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చను. సంతోషకరమైన సమాచారం. మరి డివైన్ లైట్లో కూడా ఎవరైనా కొంతమంది విశ్వాసులను చూస్తే భలే సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు గురువారము సిస్టర్లు ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, ఆ మైక్ ఇది ల్యాప్టాప్ ఆన్లోనే ఉంటుంది అని ఉంటుంది. నేను అటు ఇటు తిరిగేటప్పుడు, నేనేం అక్కడేం రెగ్యులర్గా ఏం కూర్చొని, అప్పుడప్పుడు అట్లా ఇట్లా పోయేటప్పుడు సిస్టర్లు భారంతో ప్రార్థన చేస్తుంటే అనిపిస్తుంది, దేవా మా సంఘంలో ఎంత భారం కలిగిన సోదరులను ఇచ్చినావు ప్రభువా. మొన్న కూడా ఆన్లైన్ ప్రేయర్లో కదా, మన బ్రదర్స్ అందరూ దాదాపు 12-12:30కి అయిపోయినారు. 12కి అయిపోయినారు బ్రదర్స్. ఇంకా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు బ్రదర్స్, ఇంకా సిస్టర్లు ఎత్తుకున్నారు కదా. ఏదో కొంతసేపు ఉండి నేను పడుకున్నాను. ఎంత భారంగా ప్రార్థన, మధ్యరాత్రి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇది మాకు సంబంధించింది కాదు అనుకోలేదు. కొంతమంది చూస్తే ఎంతో సంతోషం వేస్తుంది. వారి భక్తి జీవితం, వారి ప్రార్థనా జీవితం, వాళ్ళ యొక్క యోగ్యత, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ నమ్రత, వారి విధేయత చూసినప్పుడు ఎంతో సంతోషకరమైన సమాచారం అని చెప్తున్నాడు పౌలు. మరి సంఘ పెద్దలకు కానీ, సేవకులకు కానీ, నాయకులకు కానీ, మరి మీ యొక్క జీవితాలు చూసినప్పుడు మాకు కూడా ఎంతో సంతోషం వేస్తుంది. సామెతలు 25:20 చూడండి. సామెతలు 25వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 25వ అధ్యాయము
25వ వచనం చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి ఏమని రాయబడిందో. సామెతల గ్రంథము 25:25. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూరదేశము నుండి అనగా తెస్సలోనికై నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. సంతోషకరమైన సమాచారం. దప్పిగొన్న వారికి నీరు ఎట్లుంటుందో, తెస్సలోనికై నుండి తిమోతి తీసుకుని వచ్చిన సంతోషకరమైన సమాచారం తిమోతికి ఎట్లుంది పౌలుకి ఎట్లుంది చెప్పండి. దప్పిగొన్న వానికి నీళ్లు చల్ల నీరు ఇస్తే ఎట్లుంటది, అట్లా చల్లగా ఉందంట ఎవరికి, పౌలుకి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి సంతోషకరమైన సమాచారం వచ్చిందని మనం చదువుతున్నాం. 10వ వచనం చదువుకొని అంత మాత్రం కాకుండా చూడండి 7వ వచనం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? 8వ వచనంలో ఏమన్నాడు చెప్పండి. 8వ వచనంలో ఏమన్నాడు? మీరు స్థిరముగా నిలిచితిరా, మేము బతికినట్టు అమ్మయ్యా అన్నాడు. ఇంకా కదా, అబ్బా మీరు బాగున్నారు, మీ విశ్వాసాన్ని చూసి మేము ఎంతో ఆదరణ పొందాము, మీరు బలంగా ఉన్నారంట. ఎందుకు? మేము మీ మధ్య లేము, మీకు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, అయినా కూడా మీరు ఎంతో స్థిరంగా ఉన్నారు, శ్రమలలో కదలకుండా ఉన్నారు, మీరు స్థిరంగా ఉన్నారు కాబట్టి ఇంకా అమ్మ మేము బతికినట్టే అని చెప్తూ 7వ వచనంలో ఏమన్నాడు? మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసాన్ని చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. మీ విశ్వాస విషయంలో మేము ఆదరణ పొందినాము అని ఎంతో పౌలు దప్పికొన్న వానికి మంచినీళ్ళు ఎట్లుంటుందో అట్లా ఉంటుందని మనం చదువుతున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తెస్సలోనికైలను చూచినప్పుడు పౌలుకి ఎంత సంతోషం, దేవునికి ఎంత సంతోషం. మరి నీ జీవితం ద్వారా దేవునికి సంతోషం ఉందా? ఇంకా ఎవరైనా నమ్ముకోకపోతే ప్రభువును నమ్మండి. లేదా ప్రభు ఎంతో దుఃఖపడతాడు నిన్ను ప్రేమించి నీ కొరకు పరమ విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవించి నీ కొరకు ప్రాణం పెట్టాడు, మరణించి ఆయన తిరిగి లేచినాడు. మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోండి. మరి తెస్సలోనికైల ద్వారా ప్రభుని నమ్ముకోండి. విగ్రహాలను విడిచిపెట్టారు, జీవము గల దేవుని వైపు తిరిగారు. ప్రభును సంతోష పెట్టండి కదా. మిమ్మల్ని చూసినప్పుడు దైవ సేవకులు, పెద్దలు కూడా, నాయకులు కూడా నమ్ముకున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందండి. పౌలు వారి విశ్వాసాన్ని చూచి ఆదరింపబడ్డాడని రాయబడింది. మనకు సమయం అయిపోయింది, మనం ముగించుకుందాం. మిగతా సంగతులు వచ్చే వారం ప్రభు చిత్తమని తెలుసుకుందాం. మరి విన్న ప్రకారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక.